అసలు వీడికి ఇలా నేర్పినోడు తన్నాలి. ఇష్టపడ్డావేంట్రా? నాకు ఇలాగ వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలెందుకు చాను ఆగమంటే ఆగేస్తాగా. సర్లే, నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఎదవ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మేళ తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసేవనుకో సగం ఆస్తి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? చవరగా నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటమంటరా? అదేం కాదు కానీ పద చెప్తా. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. ఇదిగో నిన్ను పెద్ద అని పిలుస్తున్నారు. అలాగేనండి. స్వప్న స్వప్న. ఏంటి బావగారు, ఏం కావాలి? బావగారు నేను నీకు బావనేంటి? అక్క మొగుడు బావగారే కదా. స్వప్న అసలు జరిగింది ఏమిటంటే, జరిగిన దానికి సారీ, నేను నిన్ను మోసం చేయలేదు అంటారు అంతేగా? కరెక్ట్. ప్లీజ్. గోపాల్ని రాజని చెప్పి నమ్మించారు, అది మోసం కాదా? గోపాల్ చచ్చిపోయాడని నాటకం ఆడారు, అది మోసం కాదా? అక్కడ నన్ను ప్రేమించారు, ఇక్కడ ముందే ప్రేమించిన మాకని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అది మోసం కాదు కదా? నువ్వేనమ్మా సంజు మొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసుల్లో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వరు, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, నేను మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం కుద్ర చచ్చినోడా. తీసేస్తా. అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, పరువు పోతాయి, పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని పగలగొడతావా? బలేవాళ్ళేంటి? ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. మనోడు 7 పెద్ద సంవత్సరాలు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి? మోత తీయడం చేతగానాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా, అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయా నాన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద.